నిర్మల్ జిల్లా బాసర్లో హిందూ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. హిందువులు చదువులుగా తల్లిగా భావించే సరస్వతీదేవిపై రేంజర్ల రాజేష్ వ్యంగ్య వ్యాఖ్యలపై బాసర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి సోక్లంపై రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలపై అర్చకులు మండిపడ్డారు. ఇక బాసర ఆలయం ప్రధాన ద్వారం ముందు అర్చక సిబ్బందితో కలిసి ఆలయ సిబ్బంది నిరసన తెలియజేశారు. బాసర్లోని వ్యాపారస్తులు సైతం 3 గంటల పాటు తమ వ్యాపార సముదాయాలను మూసివేశారు. వ్యాపార సంఘాలు, ఆటో వాలాలు పలు పాఠశాలల్లో స్వచ్ఛంద బంద్ను పాటించి ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రధాన రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, లా అండ్ ఆర్డర్ కు సహకరించాలని గ్రామస్తులకు మూతోల్ సీఐ వినోద్, బాసర ఎస్ఐ మహేష్ విజ్ఞప్తి చేశారు. కానీ కలెక్టర్ లేదా ఎస్పీ వచ్చి హామీ ఇస్తే కానీ ధర్నాను విరమించమని గ్రామస్తులు పట్టుబట్టారు. ఇక రేంజర్ల రాజేష్ ని 24 గంటల్లో అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. బాసర బైన్సా ప్రధాన రహదారిపై రేంజర్ల రాజేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక రాజేష్ పై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళనను విరమించారు. రాజేష్ అనే వ్యక్తి వాడి మీద పిడియాక్ చేసి లోపాలు వేయాలని ఇలా బాసర్లో అన్ని సంఘాలు, విద్యా సంస్థలు అయినా, జేసీ అయినా, ఇక్కడ మన స్కూల్స్ పిల్లలైనా, వ్యాపారస్తులైనా ప్రతి అందరు కలిసి ధర్నాలో పాల్గొనడం జరిగింది. విడిసి కూడా దీంట్లో స్వచ్ఛందంగా బంద్ పాటించిండ్రు. ఇలా వాడి మీద పీడీ యాక్ట్ చేసి వాడికి లోపలే అని, ఎందుకంటే ఇది ఒక హిందూ సంస్థల మీద, హిందూ ధర్మం మీద కావాలని కొన్ని శక్తులు మరియు ఆలయ సిబ్బంది మరియు గ్రామ పెద్దల ద్వారా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో అందరూ వచ్చి నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రేంజర్ల రాజేష్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఇప్పుడే పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పీడీ యాక్ట్ కూడా నమోదు చేసి వారికి కఠినంగా శిక్షించాలని హిందూ సమాజాన్ని రక్షించం. అమ్మవారి యొక్క జ్ఞానాన్ని మనం అమ్మవారి యొక్క అనుగ్రహంతో పొందడం, అలాగే ఆ అమ్మవారి చెంత ఎంతో మంది దేశ విదేశాల నుంచి వచ్చి